కృష్ణ గారి తర్వాత మన సుధాకర్కి మంచి మెమరీ అనేవారు అందరు ఆర్టిస్ట్. ఓకే. అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి అందరి పిక్చర్ ప్రతి పిక్చర్ ఉండేవాడిని కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడిని, పెట్టుకునేవాడు అలాగా. బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు. ఓకే. జగదాబు బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? ఆయన నేను ఎంకరేజ్ సుధాకర్ మీ ఇంట్లో ఏమంట చేస్తారా ఈరోజు అడిగారు ఆయన, కానీ వెంకటేష్ గారిని. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎక్కడ కనుకున్నాడు సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారా? అంత తెలీదు నాకు. బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత నాకు తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, ఇంత చిన్నోడు నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అక్కడ చెన్నైలో చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అయింది లేవనుకోండి, మొత్తం దూరం పెరిగిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ స్ట్రీట్ అని లేదు, లేకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునే వాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అప్పుడు అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. షూటింగ్ అయిపోయిందని నా ఇంటికి వచ్చేవాడిని తప్పితే నీకు కలిసేవాడిని కూడా కాదు. ఓకే. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్ట్. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే. వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్ని అంటే బెన్ని ఫోటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బాగున్నాడు, బెన్ని కూడా ఎంకరేజ్ చేస్తాను, నా సినిమా కూడా చెప్తాను బెన్నికి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే. మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో.